Hi Andy, hello everyone. This is your friend Sadhana. Those who are watching this video, welcome to Gold is Gold. How are you all? I am feeling good and I hope you also same with me. ఇంకా వీడియోస్ చేయక చాలా రోజులు అయింది అండి, చాలా గ్యాప్ వచ్చింది. ఎందుకు అంటే స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి నాకు టైం దొరకట్లేదు. బట్ ఎప్పుడైనా నాకు టైం దొరికితే నా కోసం చేసుకున్నవి మీకు కంపల్సరీ షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు వీడియో ఏంటి అంటే ఆల్రెడీ నేను మీకు ఒక వీడియోలో షేర్ చేశాను. ఇలా శారీ నుంచి మ్యాంగో బుటీస్ కట్ చేశాను. ఏంటి అంటే అది శారీ చందేరి శారీ అండి. ఈ శారీ అక్కడక్కడ చిరుగులు పట్టింది, ఇంకా చినిగిపోయిన తర్వాత ఈ పళ్ళులో వచ్చినటువంటి, ఇది పళ్ళు అండి, ఈ పళ్ళులో వచ్చినటువంటి మ్యాంగోస్ అన్నీ కూడా బుటీస్ కట్ చేసి పెట్టాను. ఒక వీడియో షేర్ చేశాను నేను, మీ ఓల్డ్ శారీస్ అన్నీ ఏం చేస్తున్నారు, నేనైతే ఇలా చేస్తున్నాను అని. ఆ చేసిన వీడియో కనుక ఎవరైనా మిస్ అయితే చూడండి. అంటే ఓల్డ్ శారీస్ని మనం ఎలా మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు, ఒక డిజైనర్ వేర్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్న థాట్స్ దాంట్లో చేసినాను. మంచి వ్యూసే వచ్చాయి ఆ వీడియోకి కూడాను. ఇంకా అప్పుడు కట్ చేసినటువంటి ఈ మ్యాంగో బుటీస్ అలానే ఉండిపోయాయి. ఇంకా చేద్దాంలే అని అలానే పెట్టేశాను. ఈరోజు నేను ఈ బుటీస్ని, ఈ అంచులు ఉన్నాయి చూసారా, ఆ అంచులు లోపలికి వెళ్ళేలాగా స్టిచ్ చేసేసుకోవాలి ముందుగా. అలా స్టిచ్ చేసుకొని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈజీగా మనం శారీ పైన లేదు బ్లౌజ్ పైన అయినా స్టిచ్ చేసేసుకోవచ్చు అండి, లేదా డ్రెస్సెస్ పైన అయినా, పిల్లలైతే డ్రెస్సెస్ పైన కూడా స్టిచ్ చేసేసుకోవచ్చు. ఈ బుటీస్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఈ వీడియోలో, ఎలా ప్రిపేర్ చేస్తాను, బ్లౌజ్కి వేసానా శారీకి వేసానా అనేది కూడా షేర్ చేస్తాను అండి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. ఈ బుటీస్ అయితే ఇప్పుడు మనం ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తాను. చూశారు కదండి, ఈ శారీని చందేరి శారీ. ఇంకా పళ్ళులో అలా మ్యాంగోస్ అన్నీ కట్ చేసేసానండి. కట్ చేసి కూడా దాదాపు 1 year పైనే అయిపోయింది, అలాగే పెట్టేశాను. సో అలా తీసేసినటువంటి బుటీస్ని ఇప్పుడు ఎలా స్టిచ్ చేద్దామో చూద్దాము. ఇలా అన్నీ కూడా నేను ఒక క్లాత్ పైన, మామూలుగా మనకి స్టిచ్ చేసినప్పుడు మిగిలిపోయినటువంటి వేస్ట్ పీసెస్ ఉంటాయి కదండి, ఇలా లాంగ్ పీసే కానక్కర్లేదు, చిన్న చిన్న పీసెస్ అయినా మిగిలిపోయినవి ఆ మ్యాంగోకి సరిపడా తీసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్న పీసెస్ అయినా అలాగా అన్నీ పెట్టేసుకోవాలి అండి. పెట్టేసుకొని నేను కాస్త దూరం మీకు చూపిస్తున్నాను, కానీ దగ్గరైనా క్లాత్ అంటే మిగిలిపోయి వేస్ట్ అవ్వకుండా ఉండడానికి దగ్గరైనా పెట్టేసి మనము స్టిచ్ చేయొచ్చు అండి. జస్ట్ నేను మీకు చూపిద్దామని అలా పెట్టేస్తున్నాను. అలా పిన్తోని అటాచ్ చేసేసిన తర్వాత, ఎందుకు పిన్ పెడుతున్నాము అంటే కదలకుండా మనకి స్టిచ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడైతే స్టిచ్ చేసేద్దాము. ఎవరైతే మన వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తూ మంచి పాజిటివ్ కామెంట్ చేస్తూ నాతో ఇలా ట్రావెల్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అండి. అండ్ ఎవరైతే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్, చాలా వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి మన ఛానల్ విజిట్ చేయండి. కంటెంట్ బాగుంది, యూస్ఫుల్గా ఉంది అనుకుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. మేబీ వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉండొచ్చు. అలా పెట్టేసుకొని చుట్టూతా మనము స్టిచ్ చేసుకుంటూ రావాలి. కాస్త నాకు అంటే ఫోన్ నేను హ్యాండిల్ చేయాలి కాబట్టి కాస్త టైం తీసుకొని నెమ్మదిగా చేసిస్తున్నాను. అలా రౌండ్గా తిప్పుకుంటూ నెమ్మదిగా మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేయాలి. ఇక్కడ ఏంటి అంటే మనం ఎంత ప్రాపర్గా స్టిచ్ చేస్తే బుటీ అంత నీట్గా మనకి ప్రిపేర్ అవుతుంది అండి. అందుకని ఇంకా మీకైతే ఎలాంటి టెన్షన్ ఉండదు, వీడియో తీయాలి అన్న ఆరాటం కూడా ఉండదు, కాబట్టి చక్కగా మీరు చేసేసుకోవచ్చు. అలా క్లాత్ని అంతా కూడా తిప్పేస్తూ కాస్త స్టిచ్ చేసి మనమంతా కూడా ఈ బుటీని లైనింగ్ క్లాత్కి అతికిచ్చేయాలి అండి. లైనింగ్ క్లాతే కానక్కర్లేదు, ఏ ఫ్యాబ్రిక్ అయినా ఓకే, మనకి జస్ట్ బేస్గా ఉండడానికి మాత్రమే కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ అయినా పర్లేదు. సో అలా చేసేయాలి. చేసేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాం. నాకు ఏంటి అంటే స్టిచ్ చేసిన తర్వాత తెలిసింది నేను రివర్స్లో స్టిచ్ చేయాలి అని. మామూలుగా మనము మెయిన్ ఫ్యాబ్రిక్ పైకి వచ్చేలాగా స్టిచ్ చేస్తే రివర్స్ అయిపోతుంది, రివర్స్లో స్టిచ్ చేసుకుంటే ప్రాపర్గా వస్తుంది అని చెప్పేసి నాకు థాట్ వచ్చింది. నేను ఎప్పుడు మీకు చెప్తుంటాను, నేను ట్రయల్ అండ్ ఎర్రర్ నేను చేస్తూ మీకు వీడియోస్ షేర్ చేస్తాను, వస్తే వస్తుంది, లేదు అంటే మళ్ళీ ట్రై చేసి మీకు షేర్ చేస్తాను అని. సో ఇది కూడా అలాగే ఫస్ట్ ఫెయిల్ అయ్యాను. సో ఇంకా ఇప్పుడు మళ్ళీ నేను రివర్స్లో పెట్టేసి స్టిచ్ చేసేస్తున్నాను. ఇంకా స్టిచ్ చేసేసిన తర్వాత ఏం చేయాలి అనేది చూద్దాం. మీరు తొందరపడి స్కిప్ చేసేసి వెళ్ళిపోకండి, ఇది చివరి వరకు చూస్తేనే ఏం చేయాలి అనేది, ఎలా చేయాలి అనేది మనకి అర్థమవుతుంది.
సో అలా స్టిచ్ చేసేసిన తర్వాత చూసారు కదా, మొత్తం అన్నీ అలా స్టిచ్ చేశాను. ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. అన్నీ అటాచ్ చేసిన తర్వాత చాలా చక్కగా ఉంది. రివర్స్లోనే మనకు అంత బాగా కనిపిస్తుంది అంటే ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ మెయిన్ బూటీ మ్యాంగో వచ్చితే పైకి ఇంకా చాలా నీట్గా బాగా కనిపిస్తుంది. సో మాటల్లోనే నేను మొత్తం అన్నీ కూడా కట్ చేసేసానండి. చూసారా, చక్కగా బూటీస్ అన్నీ నాకు అనిపిస్తుంది. అబ్బా, చందేరి శారీ అంతా ఈ పెద్ద పెద్ద మ్యాంగోస్ వస్తే చాలా బాగుండు కదా. ఇప్పుడైతే నాకు శారీకి సరిపడా వచ్చేవి ఫ్లవర్స్ అని మీన్స్ బూటీస్ మ్యాంగోస్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే జాగ్రత్తగా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇంకా లైనింగ్ని కాస్త దూరంగా పట్టేసి ఒక స్లిట్ లాగా పెట్టేసుకోవాలి. స్లిట్ పెట్టేసిన తర్వాత సిజర్స్ అందులోకి దూరుతుంది కాబట్టి కాస్త మనము ఒక 1/2 ఇంచ్ అలాగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఒక స్లిట్ అయితే పెట్టాలి అండి. చూస్తున్నారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్కి సిజర్స్ తగలకుండా మీన్స్ కట్ అవ్వకుండా ఈ ఫ్యాబ్రిక్ని అలా స్లిట్ పెట్టేసి లైనింగ్కి కాస్త స్లిట్ పెట్టేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ స్లిట్లోంచి ఇంకా ఆ బూటీ మ్యాంగోని లాగాలి. లాగితే ఏమవుతుంది, బూటీ పైకి వస్తుంది, లైనింగ్ క్లాత్ కిందకి వెళ్ళిపోతుంది. ప్రాపర్గా అంటే కరెక్ట్ వైపున మ్యాంగో వచ్చేస్తుంది. చూసారా ఎంత చక్కగా ఉంది బూటీ. చూసారు కదా, మనమంతా కూడా నీట్గా సర్దేసుకోవాలి. అలా లైనింగ్కి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా స్టిచ్ వేసిన దగ్గర నుంచి నీట్గా బయటకు వచ్చేలాగా లోపలికి ఫోల్డింగ్ ఏం లేకుండా నీట్గా సర్దేసుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉందో. ఇంకా రిమైనింగ్ పీసెస్ కూడా చేద్దాము. ఇంకా స్టిచ్ ఎక్కడన్నా మనకి సరిగ్గా రాలేదు అనుకున్నప్పుడు ఫ్యాబ్రిక్కి స్టిచ్ చేసేటప్పుడు లోపలికి మర్చేసి చేస్తే సరిపోతుంది అండి. చూసారు కదా, మొత్తం అన్నీ చేశాను. ఇవన్నీ చేసిన తర్వాత నాకు ఇంకొక ఐడియా వచ్చింది, వేరే పర్పస్లో కూడా యూజ్ చేసేసుకోవచ్చు. అలా కూడా నేను చేసి మీకు మంచి యూస్ఫుల్ ఐటమ్ మీకు నేను షేర్ చేస్తాను. సో బుటీస్ అన్నీ అలా వచ్చేసాయి. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది అవి చూడగానే. సో ఇప్పుడు మీకు నేను ఐడియాస్ ఇస్తాను, మీరు ఎలాగైనా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్కి స్టిచ్ చేసుకుంటే హ్యాండ్కి అలా 3 వేసుకున్నాం అనుకోండి, చక్కగా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అంటే మనకి జరీ వర్క్ చేసినట్టుగా, మగ్గం వర్క్ చేసినట్టుగా పెద్ద పెద్ద బుటీస్ మనకి వేసుకున్నట్టుగా అనిపిస్తుంది. లేదు అంటే మీరు బ్యాక్ హై నెక్ కనుక పెట్టుకున్నారనుకోండి, బ్యాక్ అంతా కూడా అలాగా పెట్టేసుకుంటే చక్కగా వస్తుంది. చూసారు కదా. లేదు మనకు ఆ నెక్ దగ్గర వద్దు అనుకుంటే ఇలా 5 బుటీస్ సెట్ చేసేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఇది ఫ్రంట్లో ఒక 2 పెట్టుకున్నాం అనుకోండి, ఫ్రంట్ సైడ్ వస్తుంది, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. లేదు మనం డీప్ నెక్ హై నెక్ కాకుండా డీప్ నెక్ పెట్టుకోవాలి అని అనుకున్నాం అనుకోండి, మన నెక్ సైజు ఎంతైతే కట్ చేస్తామో అంత నాకు కామెంట్స్లో పెడుతున్నారు, నెక్ డీప్ నెక్ చేయాలి అంటే ఏం చేయాలి, మా ఫ్రంట్లో నెక్ కనుక సైజు ఎక్కువ కట్ అయితే ఏం చేయాలి అని నేను వీడియో చేస్తానండి. ఇంకా ఇప్పుడు చూసారు కదా, అలా నెక్ సైజుని బట్టి మనము బుటీస్ సర్దేసుకొని స్టిచ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈవెన్ వర్క్ చేసినటువంటి అంటే మీన్స్ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్కైనా కూడా మనం ఈ బుటీస్ స్టిచ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా. ఇంకా డీప్ నెక్ ఉన్న వాళ్ళకి అయితే ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ఇంకా కాస్త ఫ్లవర్ కూడా కింద ఇంకొక బూటీ పెట్టేసుకోవాలి అలాగా అంటే అలా కూడా పెట్టేయచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బ్యాక్ సైడ్ కదా, ఫ్రంట్ సైడ్లో మనం అలా 2 బూటీస్ పెట్టినామనుకోండి, మార్వెలస్ అమేజింగ్ బ్లౌజ్ మనకి ప్రిపేర్ అవుతుంది. అంటే మనం బూటీస్ బయట కనుక కొంటే చార్జ్ చేసేస్తారు ఎక్కువగానే. అదే మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా మన చేతుల్లోనే మంచి డిజైనర్ బ్లౌజ్ ప్రిపేర్ అవుతుంది. ఇంకా నేను ఐరన్ చేస్తున్నానండి. ఐరన్ చేస్తే ఏమవుతుంది అంటే ప్రెస్ అయిపోతాయి కదా లైనింగ్ ఇంకా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ 2 అటాచ్ దగ్గరికి అయిపోయి సన్నగా అనిపిస్తుంది మనకి. అన్నీ కూడా అలాగా నేను చేసేసానండి. బుటీస్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. మళ్ళీ ఊరికే చెప్తున్నాను అనుకోకండి, ఎందుకు అంటే అంత బాగా నచ్చింది నాకు. ఎక్కడో పడేసేటువంటి శారీని మనం ఇలా మళ్ళీ రీయూజ్ చేసుకోవటము, రీమోడల్ చేసుకోవటము, మంచి డిజైనర్ పీసెస్ చేసుకోవడము చాలా బాగుంటుంది కదా. అలా అన్నీ కూడా నేను చేసేసానండి. ఇప్పుడు మనం శారీకి కనుక వేసుకోవాలి అంటే బుటీస్ ఎక్కువ లేవు కాబట్టి శారీకి అయితే పళ్ళులో వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్లెయిన్ బ్లౌజెస్ ఉన్నాయనుకోండి, నేను ఇందాక మీకు సెల్ఫ్ డిజైన్ ఉన్నటువంటి బ్లౌజ్కి చూపించాను కదా,
మీరు ఒకవేళ ప్లెయిన్ బ్లౌజ్ కనుక వేసుకోవాలంటే హ్యాండ్ ఇప్పుడు ఫుల్ స్లీవ్స్ పెట్టుకుంటున్నాం 3/4 కాబట్టి అలా 1/1 పైకి వేసుకుంటే హ్యాండ్ అంతా కూడా కవర్ అయిపోతుంది. చాలా చక్కగా బ్రైట్నెస్ బ్లౌజ్కి వస్తుంది. అలాగైనా వేసేసుకోవచ్చు. చూసారు కదా, హ్యాండ్ మొత్తం కవర్ అయిపోతుంది. అసలు చూస్తే నాకు ఎన్నిటికి కుట్టుకోవాలి అనిపిస్తుంది. ఒకవేళ శారీకి కనుక వేసుకోవాలి అంటే ఇలా పళ్ళు లైట్ కలర్ ఉన్నాయనుకోండి, శారీ బ్రైట్ కలర్ ఉండి పళ్ళు లైట్ కలర్ ఉంటే ఇలా వేసేసుకుంటే బ్యూటిఫుల్ పళ్ళు వచ్చేస్తుంది. చూసారు కదండి, వేస్ట్గా పడేసేటువంటి శారీ నుంచి బూటీస్ కట్ చేసేసి మళ్ళీ ఒక డిజైనర్ బ్లౌజ్ కానీ శారీ కానీ డ్రెస్ కానీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మీ దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటాయి, వాటిపైన బూటీస్ ఉంటాయి. మీకు నచ్చితే మీరు కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక మంచి డిజైనర్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్ అండి, లవ్ యూ ఆల్.